మాట్లాడే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిస్థితులు మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదివలైనా మా కౌంటపల్లి గ్రామస్తులైనటువంటి నీ భక్తులు, నీ బిడ్డలు నాయన, మరి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో శ్రమలైన బాధితములైన నాయన విడిపించుకొని వస్తున్నటువంటి విధానముల కొరకు మీ యొక్క సహాయాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అపవాది కలతలను ఈ యొక్క అగ్నితో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ కూడా వచ్చి చక్కనైనటువంటి నీ ధ్వనిని, నీ స్వరమును వినుటకు మాకందరికీ నాయన మంచి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవకాశం మీరు ఇస్తున్నారు, మేము పొందుకోలేకపోతున్నామేమో కనుక మేము అపవాది కలతలతో జీవిస్తున్నాం కనుక ప్రభా, మా పనుల భారం నీ మీద వేసి నిన్ను ఆరాధించుకునేటకు, నిన్ను స్తుతించుకునేటకు నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయంలో తండ్రి గంభీరమైనటువంటి ధ్వనులతో ఆయన మరి నిన్ను ఘనపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధిగా వచ్చినటువంటి బిడ్డల కొరకు వందనాలు. ఇంకా పనుల ఆటంకములతో రాలేనటువంటి బిడ్డలను త్వరగా సిద్ధపడి వచ్చేటప్పుడు మీ యొక్క సహాయాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. పూర్తిగా రాలేనటువంటి వారిని కూడా ఆశీర్వదించండి. వారి సమయంలో ఆయన ఆతృతతో మీ సన్నిధానంకి వచ్చేటకు, మేలు పొందుకునేటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, చదవబడినటువంటి మాటలను ప్రభా నేనైతే మాట్లాడలేను కనుక ప్రభా మీరు వచ్చి మా అందరితో మాట్లాడి మీరే ఘనత పొందుకోమని వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. ఎటువంటి తండ్రి నీ మాటలు వినకుండా, ఎటువంటి అపవాది కలసలు కట్టకుండా మీ పరిశుద్ధమైన విలువతో మమ్మల్ని అందరినీ ప్రకాశించుకోమని ఏది పరిశుద్ధ నామంలో మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమయం 9:10 జరుగు 2 గడియారాలు ఉన్నాయండి, చూసుకోండి. ఎంత అయిందమ్మా? సపరేట్ 9:10 అయింది. మరి దేవుని యొక్క మాటలు మనము ఎక్కువ వినటము ఎంతో శ్రేష్టం కనుక దేవుని ఎంతవరకు మాట్లాడమన్నాం? అరగంట, గంట, 2 గంటలు. అందరు ముఖాలు కింద దించేస్తున్నారు చెప్పకుండా ఎవరిలో పలుకుంటున్నారు. మనం గంట అన్నారు, మాకు గంట అంటుందే ఆ పిల్ల మాకు మంట వస్తుంది అంటున్నారు. గంట అంటే మంట వస్తుంది అందరికి గనుక మరి మనం ఎంతైనా మాట్లాడుకోవడానికి దేవునికి రుణపడినటువంటి వారు కనుక ప్రియులారా, అక్కడ చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో చూసినట్లయితే మహాభక్తుడు చెప్పినటువంటి మాట, దేవా నీ శరణ చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడువు, అబ్బా నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడును. దేవుని శరణు అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు, దేవుని యొక్క గొప్ప శక్తిని కోరుకుంటున్నాడు. గనుకనే ఆయన అంటున్నాడు, దేవా నీ శరణు చొచ్చాను, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను, నీ యొక్క ప్రేమ నాకు కావాలి, నీ యొక్క కాపుదల నాకు కావాలి కనుక నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే వేరొకరు లేరు అని ఎప్పుడు అంటామంటే మనం బాధలు వచ్చేటప్పుడు ఉంటాం. కానీ దైవజనుడు అనగానే బాధలు లేవు, ఆయన ఏ బాధలు లేవు, ఏ బంధువులు లేవు. అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు, సృష్టి యావత్తును పుట్టించినటువంటి మహాశక్తి కలిగినటువంటి మన దేవుడికి ఆయన చెప్తున్నాడు, నీ శరణ చొచ్చాను, నీవే నాకు కావాలి, నువ్వు తప్ప ఇంక వేరొకరు నన్ను కాపాడలేరు గనుక మరి నీవు నన్ను కాపాడు, నేను మనవి చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆ మనవులు చేస్తున్నాడు. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచించండి. దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనకు అన్ని సమస్యలు తీర్చగలిగినటువంటి దేవుడు, అన్నిటి బాధల నుంచి విడుదల చేయగలిగినటువంటి దేవుడు, హృదయ గాయముల నుంచి ఆయన విడుదల చేయగలిగినటువంటి దేవుడు, గుండె చెదరని వారిని బాగు చేయగలిగిన దేవుడు, ఇన్ని మనము తెలిసే ఉంది. మరి మనల్ని కాపాడగలిగినటువంటి శక్తి గల దేవునికి మనమైన మాత్రము మన ఆత్మలను సమర్పించుకుంటున్నాం.
రోజుకి ఎన్ని గంటలండి మనకి ఇచ్చాడు దేవుడు? 24 గంటలు. బాగా చేస్తాడు అందరూ. 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో దేవునికి ఎంత సమయాన్ని మనం ఇస్తున్నాం? దేవునికి ఇచ్చిన సమయం ఎంత? కొందరు చేస్తున్నారు లేండి, ప్రార్థనలు లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటారు, పనులు చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. కొందరు ప్రార్థన పనులు లేదండి నన్ను. కనుకనే ఈరోజు మనం అందరం కూడా కలిసి సంతోషంగా ఉంటున్నాం. కొందరైతే ఎంతవరకు ఉదయం లేచినట్టునే కళ్ళు తెరవక ముందే నేను ఏం చేయాలి? ఈరోజు నేను ఎవరిని పడేయాలి? ఎవరి దగ్గర నేను ఏ సహాయం పొందుకోవాలి? అరే, నీకు సహాయం చేసినటువంటి వాడు దేవుడు ఉన్నాడండి. అయ్యో, నాకు ఈ బాధ ఉంది, నేనేం చేయాలి? నా బాధ ఎవరు తీరుస్తారు? నీకు బాధను తీర్చడానికి దేవుడు ఉన్నాడండి. నాకు ఫలానటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాను, నా అనారోగ్యం ఎవరు తీరుస్తారు? నాకు డబ్బు కావాలి, నీ బాధ తీరుస్తాడు, నీకు డబ్బు ఇస్తాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి బాధను ప్రతి జబ్బును తీర్చగలిగినటువంటి మన దేవునికి ఏ రీతిగా ఉండాలండి? ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కసారి 17వ కీర్తన 15వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు భక్తుడు, నేనైతే అబ్బా, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. నేనైతే, అందరూ అర్థించాలి మాట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను. తెల్లవారులు ఇస్తే మనం ఏం ఆశలు పెట్టుకుంటామంటే, ఏమి తిందామా, ఏం చూద్దామా, ఎక్కడ చేద్దామా, ఎలా సంపాదిద్దామా ఏదో అని మనం అంటే, ఆయన అంటున్నాడు, నేను దేవుని సంపాదించుకుంటున్నాను, నేను నీతిమంతుడిగా ఉంటున్నాను, నేను నీ ముఖ దర్శనం చేస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని ముఖ దర్శనం ప్రియులారా గమనించండి, మీకు చాలాసార్లు చెప్పాను. నేను దేవుని యొక్క ముఖ దర్శనం వస్తే కానీ నేను మోకాలి. దేవుని యొక్క ముఖ దర్శనం కావాలి మాకు. ఎలా వచ్చిందండి నీకంటే, మనం చేసే ప్రార్థనలో ఉంటుంది. మనం చేసే ప్రార్థనలో ఉంటుంది, ఏదో ఒక దర్శనం వస్తుంది. ఎక్కువ నువ్వు దేవునిలో ఉన్నావంటే నీకు ఏదో ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనమును బట్టి నువ్వు జీవించవచ్చు, ఆ దర్శనమును బట్టి అనేక మందికి మేలులు చేయవచ్చు, ఆ దర్శనమును బట్టి నీవు సంతోషముగా ఉండగలవు. కనుక ఇక్కడ ఆయన అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసిద్దను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశని తీర్చుకొందును. లోకాశలు కాదు, పాపాశలు కాదు. చాలా మంది పాపిష్టులైతే పాపం కొరకు ఆశ తీర్చుకోవడానికి తెల్లవాళ్ళు ఇస్తే ఆశపడుతూ ఉంటారు. అవునా కాదా? ఉన్నారా లేదటువంటి వారు? కానీ కొంతమంది అయితే దేవుని యొక్క ముఖ దర్శనం కొరకు, దేవా నువ్వు కాపాడు మమ్మల్ని, దేవా నువ్వు నాకు రక్షించు, దేవా మేమేం చేయాలి ఈరోజు చెప్పు అని ఆయన ముఖ దర్శనంతో వాళ్ళందరూ కూడా వేడుకుంటారు. కనుక మన దేవుడు ఎటువంటి వాడండి? నీతి గలవాడు. కనుక మనం ఎలా ఉండాలి? నీతితో తొడుక్కొని ఉండాలి, నీతితో తొడుక్కొని ఉండాలి. కనుక ప్రియులారా, ఏది ఏమైనా సరే మన జీవితాలని మనం దేవునికి సమర్పించుకోవాలని కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం వింటున్నటువంటి వారము జాగ్రత్తగా దేవుణ్ణి మనము పొందుకోవాలి. దయచేసి వినండి, అందరూ కూడా వినండి. వింటే మీకు విపరీతమైనటువంటి ఆశలు తీరుతాయి, విపరీతమైనటువంటి మనస్సులో ఉన్నటువంటి గాయములు కుదురుపడతాయి, విపరీతమైనటువంటి జ్ఞానంతో నింపబడతారు. కనుకనే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. వెళ్ళారా? బాగా గమనించండి. ఆయన దేవుడు, పరలోకమందున్న దేవుడు, స్వర్గానికి అధికారి అయిన దేవుడు, సమస్త సృష్టికి సమస్త జీవరాశులకు అధికారి అయినటువంటి మన దేవుడు, ఆయనకి ఏమీ కొదువు లేనటువంటి దేవుడు ఎందుకండి బాధలు పడాలా? ఎందుకు బాధలు పడాలా? ఆయన పరలోకంలో ఉండి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ వేల వేల దూతలను చేసుకున్నాడు. మనల్ని కాదు, కొంతమంది సాతాన్లు అయిపోయారు అనుకోండి దూతల్లో. మరి వేల వేల దూతలని ఆయన ఏర్పాటు చేసుకుని స్తుతి పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడ్తపడుతున్నాడు.
దుష్టులందరినీ దూరపరిచాడు. ఆ పొగడ్తపడుతున్నటువంటి దేవుడు ఈ దుష్టులను శిక్షించి ఆ దేవతలతో స్తుతింపబడుతున్నటువంటి దేవుడు ఎల్లకాలంలో ఆ విధంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు కదా, ఉండొచ్చా లేదా? ఇక్కడ చెడిపోయిన దూతల్ని, చెరుపుతున్నటువంటి ప్రజల్ని రక్షించడానికి భూలోకానికి రావాల్సినట్టు అంత అవసరం ఉందా? అంత అవసరం ఉందా? అదే మీకు ఒక 15 మేడలు, ఒక 300 ఎకరాల భూములు, తర్వాత 4 రకరకాలు ఉంటే నా ఎంతలో ఉండి లేరని కాలు మీద కాలు వేసుకొని ఉంటాం. నాకేం అక్కర్లేదు, ఇంటి మా పొరిగింట్లో పోతే ఏమి నాకు, ఇరుగింట్లో పోతే ఏమి నాకు, మా ఇంట్లో ఎవరు పోతే నాకు ఎందుకు, నేను ఉన్నాను కదా అన్నట్టు ఉంటాం. అలాగే లేడు మన దేవుడు. నశించిపోతున్నటువంటి వారు చూసి ఆయన సంతోషించినటువంటి దేవుడు కాదు, దుఃఖపడుతున్నటువంటి వారిని చూసి ఆయన సంతోషించినటువంటి దేవుడు కాదు, రక్షణ లేక కృంగిపోతున్నటువంటి వారిని చూడకుండా ఉండలేనటువంటి దేవుడు కాదు, సమస్తమును చూడడానికి ఉండడానికి దేవుడు. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడండి? మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనం మనుషులుగా మనల్ని తయారు చేసేది కనుక నా కుమారుడు నా బిడ్డల దగ్గరికి నేను మనుషుడిగా వెళ్తాను. ఎంత ప్రేమ అండి! అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడిని మన హృదయంలో అతుక్కోవాలా లేదా? నా బిడ్డల కొరకు నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఎంతో ఆదరణ కలిగించి ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా గమనించండి, ఇక్కడ 4వ వచనం 16 ఉత్తర ప్రత్యుత్తరాల్లో 4వ వచనం చూస్తే, యెహోవాను విడిచి, ఈ మాట బాగా ఆలోచించండి, దేవాది దేవుడిని విడిచి వేరొకరిని అనుసరించు వారికి అది కాదు, చాలా విలువైన కాదు. మనం ఏం చేస్తామో తెలుసండి, మన మనసులు మంచి కాదండి. ఎమియా భక్తుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటి ఘోరమైన వ్యాధులు పొందుకుంటుంది. ఆ హృదయం మోసకరమైనటువంటిది వ్యాధులకు ఎదురు చూస్తుంది కానీ సుఖాలకు ఎదురు చూడదు, దేవుడు ఇచ్చినటువంటి ఆదరణకు ఎదురు చూడదు. ఇలాంటి విషయాలు మనం చాలా మంది పొందుకుంటున్నాం కనుక దేవుడు ఈరోజు మనకి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవాది దేవుని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించను అని ఇక్కడ మనము చూడగలుగుతాం. నిజమే, మనల్ని నిత్యము ప్రేమించినటువంటి దేవుడు మన దేవుడు, మనల్ని రక్షిస్తున్నటువంటి దేవుడు, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, మనల్ని ఆపదల నుంచి తప్పిస్తున్నటువంటి దేవుడు, దేవానికి పిలిచేసరికి తగ్గినటువంటి దేవుడు. ఆయన అంత సుఖభోగములను విడిచిపెట్టి మన కొరకు వచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎంత ఘనపరచాలి, ఎంత చేయాలో ఒకసారి ఆలోచించండి. జ్ఞానభాగంలోకి వెళ్తున్నా. వీళ్ళ గమనించండి, ప్రతి మాటను కూడా వ్యర్థపరచుకుంటా ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాం. జ్ఞాన భాగంలో ఫిలిప్పీలకు వ్రాసినటువంటి ఫిలిప్పు భక్తుడు చెప్పినటువంటి మాటలు 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీలో ప్రతి వాడును ఏదమ్మా గమనించండి, తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఇతరులు ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండకుండా ఆయన కలిగిన దాటితో ఆనందించుకుంటా ఇతరులమైనటువంటి మనలను ఏ విధముగా ప్రేమించడానికి భూలోకానికి వచ్చాడో ఆ తత్వాలే మనలో కూడా ప్రవహించాలి. ఇక్కడ 21వ వచనంలో చూస్తున్నాము, మనకు తెలిసినటువంటి విషయమే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడాలి. ఇతరులు ఇంకే చూస్తామండి. మనం రక్షిస్తున్నటువంటి, మనల్ని పోషిస్తున్నటువంటి, మనల్ని కాపాడుతున్నటువంటి మన దేవుడిని మనం చూసుకుంటున్నాము. ఇతరులు మనం ఏంటి చూస్తాం చెప్పండి? మన దేవుడిని మనల్ని దేవుడు చూడడానికి వచ్చాడు. ఆయన మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించినటువంటి దేవుని వైపు మనం చూడుకుంటున్నామే.
చాలా మంది తన సొంత కార్యములనే నెరవేర్చుకుంటూ తిరుగుతున్నారు. పాపపు ఈ లోకంలో ఆ పాపపు త్రోవలను, మోసపు దారులను, తంత్రాలతో కలిగినటువంటి దారులను వెతుక్కుంటూ తిరుగుతున్నారు. కానీ మనల్ని రక్షించినటువంటి, మనల్ని కాపాడుతున్నటువంటి, మనకు ఆదరణ కలిగించినటువంటి, మనల్ని పోషిస్తున్నటువంటి మన దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నాము. యేసుక్రీస్తు కార్యములు ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు కార్యములు మనం అందరం చేయాలా లేదా? ఉన్నారు మీలో కొంతమంది చేసినటువంటి వారు. దేవునికి స్తోత్రం. కనుకనే జీవిస్తున్నారు. కనుక దేవుని ఆలయ పరిశుభ్రత, దేవునికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సేవా ఫలితము. నేను ఇప్పుడు బంగ్లాదేశ్ 4 గంటలకు వెళ్ళి వచ్చాను. అక్కడ మా పాస్టర్లే సేవ చేస్తున్నారు. పెద్దమ్మ గారు చనిపోయినటువంటి రోజు బాబు 6 ప్రార్థనకు రావాలంటే వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే అందరూ, పిల్లలందరూ కూడా సేవ చేస్తున్నారు. ఆలయ పరిశుభ్రత చేస్తున్నారు. అద్భుతమైనటువంటి దేవునికి ఆరాధిస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ మన సంఘస్థులు ఎంతవరకు అండి పరిగెడుతున్నారు? అయ్యో బాబులో ఇది చేద్దాం, అది చేద్దాం, పద అది చేద్దాం, మనం సన్నిధాన్ని అభివృద్ధి పరుచుకున్నాం, అనేక ఆత్మల సన్నిధానాలకు నడిపిద్దాం, అనేక మంది దేవుని యొక్క కృపలతో బ్రతకాలా, మనమే కాదు ఇతరులు కూడా బ్రతకాలా, రండి అని ఎంతవరకు అండి అందరూ అవుతున్నారు. కేవలం దాకా చూసుకుంటున్నాను. బాబు రారాయనే రాడు, అమ్మ రాయనే రాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనల్ని దేవుడు వెతికి ఎంత చక్కనైనటువంటి మార్గాల్లో నడిపిస్తున్నాడో మనము దేవునికి అంత చక్కనైనటువంటి మార్గాలు కలిగించాలి. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాటలు వినలేకపోతే మనకు మరి ఇంకేముంది? ఇక్కడ ఏముందండి? దేవుని విడిచి వేరొకరిని ప్రేమిస్తే నీకు శ్రమలే. ఇక్కడ కూకొని మన మనసంతా ఎక్కడ పెట్టాలండి? చెప్పరేది? మన మనసంతా ఎక్కడ పెట్టాలి? దేవుని మాటల మీద పెట్టాలి. దేవుని మాటల మీద పెట్టకపోతే ఇక్కడ నీకు శ్రమలే. దేవుని మాటల మీద నువ్వు పెట్టావంటే నీకు సుఖమే. మా తండ్రి గారు నాకు వాక్యం బోధించేటప్పుడు, నేను నాకు బోధించడం కాదండి, ఇలా సంఘంలో బోధించేటప్పుడు చిన్నవాళ్ళు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళే ఉండి చాలా శ్రద్ధగా ఆలోచించేవాళ్ళు మాటలని. ఆ మాటలన్నీ నేను హృదయంలో భద్రపరుచుకునేవాడు. మా నాన్న పెట్టినటువంటి క్రమంలో ఎంతో విలువైనటువంటిది. ఈరోజు మా సంతతంతా కూడా నేను అదే సాక్షి చెప్తున్నాం. నాకు 6 అక్కయ్యలు కూడా సేవకులే, 6 బావల సేవకులే. ఇప్పుడు నా మనవలు జ్ఞానంలో అందరూ సేవకులే. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాకు కలిగినటువంటి గొప్ప ఫలాలన్నీ సేవకులే. మేము కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద అన్ని చదివేస్తాం. అయ్యగారు మన ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు డాక్టర్లు చదివించాడు పిల్లలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసండి? దేవుని సేవ చేస్తున్నారు. అందరికి ఊరుకు రావడం లేదండి. ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు చదివించినప్పటికి కూడా ఆ చదువు లోక జ్ఞానం కొరకు కాదు, దైవ జ్ఞానం కొరకే చదివించాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు చదివించాడంటే నువ్వు దేవుడి సువార్తను ప్రకటించు. చాలా చాలా పెద్ద పెద్ద ఇంజనీర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువులు ఉన్నప్పటికి కూడా, ఉద్యోగం ఉన్నప్పటికి కూడా దేవుని సేవలు చేస్తున్నారు. మా బావగారు మిలిటరీ సంబంధమైనటువంటి న్యాయంలో మంచి ఉద్యోగస్తులు, బోల్డ్ డబ్బు అయినప్పటికి కూడా ఆయన సేవ చేశారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా సేవ చేస్తున్నారు. సేవకు అంకితం చేశారు ఉద్యోగాలు లేకుండా. దేవుని యొక్క పని మనం చేయాలండి. మన పని దేవుడు చేస్తాడు. దేవుడు ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థలాలను విడిచిపెట్టి వచ్చాడు, తన సుఖాలను విడిచిపెట్టాడు, తన యొక్క సమస్తమైనటువంటివన్నీ కూడా విడిచిపెట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన భూలోకానికి వచ్చాడు. తర్వాత ఇక్కడ చదువుతాం మనం 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అంటే మంచి మనసును, ప్రేమించినటువంటి మనసును, ఆయన సేవ చేసినటువంటి మనసును కలిగి ఉండు. ఇక్కడ గమనించారు, నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ వాక్యంలో అయిపోయాయి. ఆయన దేవుని స్వరూపము
ఆయన కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలుసుకొనలేదు. నేను దేవుడిలాగా ఉంటాను, నేను దేవుడిలాగా ఉంటాను, వీళ్ళు పుట్టించాను, వీళ్ళని ఎందుకు నాశనం చేస్తాను. ఆయన ఉన్నాడండి. ఆయన దేవుని స్థానంలో ఉండి నేను దేవుడిగా లేడే, మనలో ఒక మనిషిగా వచ్చాడు. గనుకనే తర్వాత ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుడు అంటే ఎవరండి చెప్పలేరా? ఎవరు మనుషుని పోలికగా పుట్టి దాసుడు అంటే ఏదో నీకు తెలిసి అందరుకున్నాను. నేను ఏదో పెద్ద మాట చెప్పేస్తానండి. దాసుడు అంటే పనివాడు. అవునా కాదా? ఇలాంటి బుర్రలో ప్రేటి అవునా కాదా? దేవుని స్వరూపముగా పుట్టి అక్కడ దాసుడు అంటే పని మనిషి, మనకి పని మనిషి. ఆయనకి ఏక కర్మైన మనకి పని మనిషిగా వచ్చాడు. కనుక శిష్యులు పాదాలు కడిగాడు, అందరిని కుష్ఠరోగాలు తుడిచాడు, అందరిని బాగు చేశాడు. కనుక మన కొంపంతా అతని మీద వేసుకున్నాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత మనుషులు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. రిక్తునిగా అంటే ఒక్కొక్క మాట నేను బోధిస్తున్నాను. నేను బోధించడం కాదు, నా దేవుడే. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. ఎవరి కొరకు? రిక్తునిగా అంటే తన్ను తాను రిక్తునిగా చేసి మన కొరకు ఆయన రక్తమును కార్చినటువంటి వాడుగా ఆయన. అర్థమైందా? మన అందరి కొరకు, భూలోకంలో జీవిస్తున్నటువంటి అందరి కొరకు ఆయన రక్తము కార్చాడు. రక్తము కార్చినటువంటి అవసరత ఆయనకేమన్నా ఉందా? అది ఎవరైనా గ్రహిస్తున్నారా? భూమి మీద కొన్ని కోట్లాది శతకోట్లు ఉన్నారు ప్రజలు. అర్థం చేసుకున్నటువంటి వారు ఎంతమంది అండి? కొంతమంది మాత్రమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకున్నటువంటి వారైతే ధన్యులే, దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఆయన తనకి తానే మన కొరకు వెళ్ళారా? ఏ తండ్రి కుమారుని కొరకు ప్రాణం పెట్టగలరా? ఎట్లా చర్చించుకుంటారు? ఆడండి, ఆడికి అనిపించింది, ఆడు అనుభవించాలండి, నాకేటి పోయింది అంటారు. కానీ కొందరు మంచి తండ్రులు ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ మరి మన పేటలోనే, మన వీధిలోనే ఒక ఆయన కొడుకు చేసినటువంటి ఆ క్రూరమైన పనికి ఆయన మందు తాగేశక్తి అలా చేయగలరు, బాధపడలేదు. మరి అదే విధముగా మనలందరినీ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ ప్రేమిస్తూ తిరుగుతున్నటువంటి, రక్షిస్తున్నటువంటి మన దేవుడు మనందరి కొరకు ప్రాణము రిక్తునిగా రక్తము కాచినటువంటి వాడుగా పెట్టాడు. గనుక ఇక్కడ మరి 8వ వచనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఆయన మరణము పొందినంతగా అనే మాట మీరు బాగా అర్థమవును కాక. మరణము పొందినంతగా మరణించడం లేదా? కానీ దేవుడు మరణించడం లేదా? ఎలా మరణించడండి? గనుక మరణించినటువంటి పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని ఉన్నారా? భూమి కింద, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉండాలి. ప్రతి మోకాలు ఎవరి నామమున ఉండాలండి? భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి మోకాలు దేవునికి వంగాలి, దేవునికి వంగాలి. చాలా మంది వ్యర్థమైనటువంటి ప్రవర్తనలతో దేవుని
బాధ పెడుతున్నారు. చాలా మంది వ్యర్థమైనటువంటి అలవాట్లతో దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరిని మోకాలు దేవుని దగ్గర వంగాలి. వంగినట్లు ఇక్కడ గమనించండి, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమ మార్గమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు. కనుక అక్కడే చూద్దాం. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో 5, 6 వచనాలు చూసినట్లయితే చక్కని మాట అక్కడ ఉంటాయి. చూడండి, ప్రభువులు అందరూ ఉన్నారంటే మనకి ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. ఇది బాగా గమనించండి, అందరిలోకి పైగా ఉన్నవాడే, మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడే అందరిలో కూడా వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నాడండి. ప్రతి ఒక్కడిలో, ప్రతి ఒక్క దానిలో ఉంటే తోసేస్తామమ్మా. ఏం చేస్తున్నామండి? తోసేస్తాము. ఆయన తీసి పడేసి అలా బురద తీసి లోపలెట్టుకుంటున్నాం. ఆయన తీసి పడేస్తున్నాం, బురద వాపులెట్టుకుంటున్నాం. మన నాలుకను శుభ్రం ఉంచుకుంటలేము, మన ఆత్మను శుభ్రం ఉంచుకుంటలేము, మన శరీరాన్ని శుభ్రం ఉంచుకుంటలేము. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఈ మాటలు చక్కగా గ్రహింపగలిగినటువంటి శక్తి మీకు వచ్చిన దాకా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అదే ఎఫెసీయులో 6:10 ఉన్నటువంటి మాట, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఎవరి యందు మనం బలవంతులై ఉండాలా? దేవుని యందు బలవంతులు, లోకము యందు కాదు, దేవుని యందు మనం ఎలా ఉండాలా? బలవంతులై ఉండాలి. మరియు గలతీలో 1:7 చూసినట్లయితే, అది మన యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరిన నిమిత్తము, చెరపగోరు మిమ్మను అది సువార్త ప్రకటించు వారికి మిమ్మును కలవరపరుచు కొందరున్నారు. ఉన్నారా లేదా? చాలా మంది నేను బాగా చెప్తాను అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వారు, ఇంజనీర్స్, కొంతమంది సేవకు పని ఒప్పచెప్పుతూ సేవకుల దగ్గర చక్కగా నేర్చుకొని దేవునిని ఉత్సాహంగా ఘనపరుస్తారు. అంతేకాని దేవునిని మాటలలో కలవరపరిచినటువంటి వారు కొందరు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పలేదండి. ఎవరు లేదు, నాకు ద్వేషం లేదు, దోషం లేదు, ఏది లేదు. బైబిల్ చెప్పినటువంటి మాటలన్నీ దగ్గర పెడుతున్నాను నేను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 కొరింథీ చూసినట్లయితే 2:15-16 వచనాల్లో 2 కొరింథీ 2వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దైవ సేవలు చెప్పినటువంటి మాటలు, మేము క్రీస్తుకి సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఈ మాటలు చెప్పి గ్రహించడు కాక. మరణించినటువంటి అంటే నశించిన వారికి మరణార్థమైన మరణపు వాసనగాను తప్పదు. చెప్పి విడిచిపెట్టినప్పుడు అది అట్లాగే పోతుంది. కనుక
ఆ మరణించినటువంటి మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను రక్షించబడినటువంటి వారికి జీవార్థమైన మరి చక్కనైనటువంటి జీవార్థమైన జీవపు వాసనగాను దేవుని బిడ్డలు ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ రోమ 14:16 చూసినట్లయితే మీకున్న మేలేనిది దోషణ పాలు కానీయకుడి అని ఒక మాటలో, ఆ కింద చదివితే చాలా వరకు మంచి మాటలు ఉంటాయండి. కానీ ఇక్కడ మనం చూడగలిగినట్లు మీకున్న మేలేనిది దోషణ పాలు అక్కడి నుంచి ఉంటుంది. మీ యొక్క పాపపు దోషణాలు, మీకున్నటువంటి చలనాలు, మనకున్నటువంటి సమస్తమైనటువంటివన్నీ కూడా విడిచిపెట్టండి అని ఉంటాయి. కనుక మనకి దేవుడిచ్చినటువంటి మేలేనిది దోషణ పాలు కానివ్వకూడదు. దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి సర్వాంగ కవచము ధరించుకోమని అందులో ఉంటుంది. ఆ సర్వాంగ కవచం ఏంటండి? దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలను మనము ధరించుకొని సాతాను యొక్క కుయుక్తులను, సాతానుడు మనకు పెట్టినటువంటి కష్టములను ఎదిరించినటువంటి వారుగా మనం ఉండాలి. సాతానుడు మనకు పెట్టినటువంటి వాటిని ఎదిరించాలంటే మనము సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమే దేవుని యొక్క మాటలు. ఆ దేవుని యొక్క మాటలలో శక్తి ఉంది, దేవుని యొక్క మాటలలో రక్షణ ఉంది, దేవుని యొక్క మాటలలో మహాబలం ఉంది. కనుక 3 జన్మలు యేసు ప్రభువు మాటలు వింటారు. అలా ఉండిపోయారు. జనాలందరూ కూడా ఉన్నారు. ఆకలి లేదు, దాహం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చివరి మాట ఎఫెసీ 4వ అధ్యాయంలో, ఎఫెసీ 4వ అధ్యాయం 13-15 చూసినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము, గమనించారా? ఇక్కడ పరిశుద్ధులు ఎవరండి? దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు, మంచి హృదయులతో ఉన్నటువంటి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఇక్కడ మనకు బాగా ఆలోచించండి, మనకు క్రీస్తు శరీరాన్ని సమర్పించారా లేదా? సమర్పించారు. కనుక పరిశుద్ధులు ఎలా ఉండాలంటే సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం ఆయన మనకు సమర్పించాడు. కనుక క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తకులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన తప్పు కనిపింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు గమనించారా మాకు? ఇటు అటు కొట్టుకుని పోకుండా, ప్రతి ఒక్క ఉపదేశం ఇటు అటు కొట్టుకుపోకుండా, గాలిలో ఇంగిపోయినట్టు ఉండకుండా దేవుని యొక్క దృష్టితో, దేవుని యొక్క మహాశక్తితో మనము సాతాను యొక్క ఆ బాణములను వేస్తున్నటువంటి వాటిని ఎదిరించాలంటే సర్వాంగ కవచం అవసరం. యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఇనప కవచం. మరి ఇశ్రాయేల్ నశింపజేయడానికి గొలియాతు ఏ కవచం ధరించుకున్నాడు? ఇనుప కవచం. ఇనుప కవచం. కొందరు ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా బుల్లెట్ ప్రూఫ్ ధరిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ అంటే అటు తుపాకీతో కొట్టినా అది దూరదు, తిరిగి తుల్లిపోదు. అది తిరిగి తుల్లిపోతుంది. అటువంటి కవచములు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే అంతకంటే బలమైనవి మన దేవుని యొక్క మాటలు. లేదా మన దేవుని యొక్క మాటలలో శక్తి ఉంది. మన దేవుని యొక్క గొప్ప శక్తితో మనము ఎప్పుడు కూడా నింపబడుతూ, మనము దేవునిలో జీవిస్తూ, మన గృహాలు అభివృద్ధి పరచబడాలంటే, మనకు ఆరోగ్యాలు కావాలంటే మనం ఏం చేయాలంటే, మనకు ఆరోగ్యాలు కావాలంటే 3 పూటలు తిని కూర్చో పడుకోవడమా? మాట్లాడరేంటి? దేవుని సేవను చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని సేవలను చేస్తే దేవుడు నీ సేవను చేస్తాడని హెచ్చరిస్తూ ఎక్కువ మాట్లాడుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు.
మా కొరకు నీ ప్రేమను కనపరిచారు ప్రభా. మా కొరకు నీ యొక్క సమస్త శరీరాన్ని మాకు సమర్పించారు ప్రభా. నాయన మీరు మరణించరు, కానీ మరణము నొందినంత నాయన విస్తారమైనటువంటి శ్రమలు పడ్డారు, మరణించారు, మరణము నొందారు, తిరిగి లేచారు. శక్తిగల దేవుడు గనుక నాయన మరటి రీతి జీవములను మాకు అనుగ్రహించుటకు నీవు ఏర్పరిచినటువంటి మార్గాలను మేము అనుసరిస్తూ నీ యొక్క గొప్ప శక్తిని మేము పొందుకుంటూ నాయన నీ యొక్క శక్తిని సర్వాంగ కవచమైన నీ మాటలను మేము ధరించుకుంటూ మాతో వాదము చేస్తున్నటువంటి అపవాది తంత్రములను ఎదిరించుటకు మాకు నేర్పినటువంటి నాయన ఈ యొక్క సర్వాంగ కవచ మాటలను మా హృదయములకు అర్పింపజేసి ఘనత ప్రభావం ఆయన పొందుకోము. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని, ఇంకా జరుగుతున్న కొద్ది కార్యక్రమాలను మీరు నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడి